తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధం. గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అవినీతిమయంగా మారింది. అవినీతి వైరస్ కు త్వరలో వ్యాక్సిన్ ఇస్తామన్న బండి సంజయ్. ఉగాది అందరి జీవితాల్లో నూతన ఉత్సాహం నింపాలి. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలన్న సీఎం చంద్రబాబు. ఉత్తరాది రాష్ట్రాల్లో క్షేత్ర నవరాత్రి వేడుకలు, ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. మియన్మార్ భూకంప బాధితులకు అండగా నిలిచాం. సాయం అందించడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుందన్న ప్రధాని మోదీ. లాలూ పాలనలో బీహార్ అంతా స్కామ్లే, దానా స్కామ్ తో రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చారన్న అమిత్ షా. పంజాబ్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు, 40 కోట్ల విలువైన సరుకు స్వాధీనం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కారులో పేలుడు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మియన్మార్ లో మరోసారి భూకంపం, రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.1గా నమోదు. తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు కురిపిస్తున్న భానుడు, ఎండల తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలు.